అంటారంటే ఇంట్రెస్ట్ అంటారనమాట. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎలా కలిగిద్ది ఒక మానవుడికి అంటే, మీకు అర్థమయ్యే కోణంలో ఈ రాత్రి కొన్ని మాటలు మీకు నేను అందిస్తాను. నీకు ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగిద్దో తెలుసా? నీకు ఇష్టమైన సంభాషణ ఏదన్నా జరుగుతున్నప్పుడు నువ్వు వినటానికి ఇష్టపడతావు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ సీరియల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ సీరియల్ చూసే స్వభావం మీద మనస్సు పెడితే అప్పుడు ఏమవుతుందంటే వింటున్నారు. వినటాన్ని బట్టి ఏమి కలుగుతుందంటే ఇష్టం కలుగుతుందన్నమాట ఆ సీరియల్ మీద. అలాగే భక్తుడు చెప్పే మాట కూడా ఏమిటంటే, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే, విశ్వాసములో నువ్వు వృద్ధి నొందాలంటే, విశ్వాసములో నువ్వు బాగా బలమును నొందాలంటే గనక దేవుని మాటలు నువ్వు వినిన ఎడలా, దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి బిడ్డలారా. లోకములో వ్యర్థమైన వాటి మీద మనస్సు ఎలాగైతే పెడతారో, విలువైన విషయం నిమిత్తమై, వాక్యము నిమిత్తమై నీ మనస్సును శ్రద్ధగా నీ వాక్యం మీద నువ్వు నిలపాలి. వాస్తవానికి మానవుడు చాలా విషయాలలో వినుటకు ఇష్టపడుతున్నాడు. పనికిరాని విషయాలలో, పనికొచ్చే విషయాల్లో చాలా రకాలుగా చాలా మంది నానా రకాల స్వభావాలను వినటానికి ఇష్టపడుతున్నారులే, కానీ దేవుని మాటను వినటకు మాత్రం ఇష్టపడట్లేదు చాలా మంది. కానీ భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, వినుట వలన విశ్వాసము కలిగిద్ది, అది క్రీస్తుని గురించిన మాట ఉన్నది. ఇదిగో ఈ రాత్రి నేను చెబుతున్న మాట ఏమిటంటే, ఒకరోజు ఒక ప్రాంతంలో భక్తుడైన పౌలు వాక్యం చెప్పటానికి వెళ్ళాడు. ఫిలిప్పి అనబడిన, మాసిదోనియా అనబడిన ప్రాంతములో ఫిలిప్పు ఆ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు భక్తుడైన పౌలు చక్కగా యేసుక్రీస్తుల వారి గురించి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రదేశములలో ఒక అన్యజనురాలు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎరగని తల్లి ఒక ఆమె వచ్చి, భక్తి పరురాలే గాని విశ్వాసం అంటే ఏంటో తెలియదు ఆమెకి. భక్తి కలిగిన పనులే గాని విశ్వాసం అంటే ఏమిటి, ప్రార్థన అంటే ఏమిటి, రక్షణ అంటే ఏమిటి అని ఎరగటము తెలియని స్త్రీ ఆ ప్రాంతంలో వాక్యం వినటానికి వచ్చింది. అయితే భక్తుడైన పౌలు వాక్యాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉన్నాడో, ఆ మాట వినిన వెంటనే అక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, లుదియా హృదయము తెరవబడెను. హల్లెలూయా. ఆమె హృదయం ఎలాగూ తెరవబడిందయ్యా అంటే, వినుట వలన ఆమె హృదయం తెరవబడింది. ఎప్పుడు ఒక వ్యక్తికి విశ్వాసము కలిగిద్దయ్యా అంటే, విశ్వాసము కలిగిన వాక్యమును నువ్వెప్పుడైతే వినటానికి ఇష్టపడతావో నీ హృదయము తెరవబడిద్దన్న విషయాన్ని నువ్వు బాగా గుర్తెరగాలి. ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 12వ వచనము నుంచి కొన్ని మాటలు ఈ రాత్రి మీకు పంచుతాను చూడండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 12వ వచనము నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాండి. మాసిదోనియా దేశములలో ఆ ప్రాంతమునకు, అది ముఖ్య పట్టణము, రోమీయులు ప్రవస్థ స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడిని అమ్ముతూ ఎత్తర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచిన గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. లుదియా దేవుని మాటలు వినటానికి ఇష్టపడింది. వాస్తవానికి పౌలు మాసిదోనియాలో వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. సువార్త కూడికను పెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ప్రకటన చేస్తున్న సమయములలో అక్కడున్న మాట, అనేక మంది స్త్రీలు ఆ కూడికకు కూడి వచ్చారు. వారిలో దైవభక్తి కలిగిన స్త్రీ లుదియా కూడా వచ్చి ఆ సభలలో పాల్గొన్నది. అయితే ఆమె దైవభక్తి కలిగినదే గాని విశ్వాసములో ఎలా వృద్ధి నొందాలో తెలియదు, విశ్వాసములో ఎలా పొందుకోవాలో తెలియని స్థితిగతుల్లో ఉన్న ఆమె దేవుని మాటలు వినుటను బట్టి పౌలు చెబుతున్న వాక్యాన్ని విన్నది. ఆ వాక్యం ఎప్పుడైతే లుదియా విన్నదో ఆమె హృదయము తెరవబడెను. హల్లెలూయా, హల్లెలూయా. లుదియా అసలు ఏమి విషయాన్ని ఎరిగింది? పౌలు అసలు ఏ విషయం గురించి చెబుతున్నాడు? ఏ వాక్యము వినటాన్ని బట్టి లుదియా హృదయము తెరవబడింది?
ఏ సువార్త వినటాన్ని బట్టి లుదియా హృదయం తెరవబడింది? ఏ వాక్యము లోతు అనుభవాలను ఎరగటాన్ని బట్టి లుదియా హృదయం తెరవబడిందంటే పౌలు యేసు క్రీస్తుని గురించిన వార్తను చెబుతున్నాడు. లుదియా మాట విన్నది. పౌలు మాటలు ఎప్పుడైతే వినటము నేర్చుకున్నదో లుదియా, అవిశ్వాసము భక్తి దైవభక్తిలో కలిగిన లుదియా హృదయము కాస్త తెరవబడటానికి దేవుడు సహాయం చేశాడు. ఆమె గొప్ప వ్యాపారవేత్త, మంచి వ్యాపారంలో ఉన్నటువంటి స్త్రీ. ఆమె దైవభక్తి కలిగినదలే కానీ విశ్వాసములో ఎలా వృద్ధి నొందాలో తెలియట్లేదు. అయితే వినుట వలన విశ్వాసము కలిగిద్దన్న మాటను బట్టి లుదియా హృదయము తెరవబడింది. పౌలు అసలు ఏ వాక్యం చెప్పిండు? ఏ వాక్యము చెప్పటాన్ని బట్టి లుదియా హృదయము తెరవబడింది? ఏ వాక్యము చెప్పటాన్ని బట్టి లుదియా రోజు రక్షించబడింది? ఏ వాక్యము చెప్పబడటాన్ని బట్టి, ఏ విశ్వాసం కలిగిన వాక్యం వినటాన్ని బట్టి లుదియా యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిందని మనం ఆలోచన చేస్తే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుంచి కొన్ని మాటలు చూడండి. ఏ విశ్వాసమును బట్టి, ఏ మాటలను బట్టి లుదియా దేవుని యందు విశ్వాసం ఉంచిందన్న విషయము మనకు బాగా అర్థము కావాలి. వినుట వలన విశ్వాసము కలిగిద్దని భక్తుడు చెబుతున్నాడు. అయితే ఈ లోకములో చాలా మంది చాలా మాటలు వినటానికి ఇష్టపడుతున్నారు. నానా రకాల మాటల మీద మనస్సు పెడుతున్నారు, ఆలోచన పెడుతున్నారు, తలంపులను పెడుతున్నారు. కానీ ఉపయోగకరమైన, కృపను నిలిపే, ప్రయోజనకరమైన మాటల యందు మాత్రము మానవుడు మనస్సును నిలపట్లేదు, వినటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ ఆనాడు భక్తుడైన పౌలు మాసిదోనియా, ఫిలిప్పు దేశములలో ముఖ్య పట్టణములలో నిలబడి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేక మంది జన సమూహం వచ్చి కూర్చున్నారు. అనేక మంది జన సమూహములలో ఒక్క లుదియా హృదయం మాత్రమే తెరవబడింది. హల్లెలూయా! ఏ వాక్యం వినటాన్ని బట్టి లుదియా హృదయం తెరవబడింది? ఏ వాక్యం విన్నది? పౌలు చెప్పిన వాక్యం ఏమిటి అన్న ఆలోచన మనం చేసినట్లయితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నా చూడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమునందున్న వారిలో గాని, భూమి మీదనున్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనను అనుగ్రహించెను. ఈ వాక్యాన్ని లుదియా విన్నది. ఏ వాక్యమయ్యా అంటే, దేవుని స్వరూపమును దాల్చిన యేసు క్రీస్తు ప్రభుల వారు లోకములో ఉన్న ప్రతి మనిషి పాపముల నిమిత్తమై పాప పరిహార్థ బలిగా ప్రాణాన్ని అర్పించటానికి వచ్చాడు. అందుకే లేఖనాలు సెలవిస్తున్న మాట, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని చెప్పేసి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ మాటను నమ్మింది లుదియా. నిజముగా దేవుని స్వరూపము కలిగి దేవునితో ఉండకూడని భాగ్యమని ఎంచుకోనని ఆ కృప కలిగిన దేవుడు నా పాపముల నిమిత్తము ఈ లోకమునకు వచ్చిండు, నా శాపముల నిమిత్తము ఈ లోకానికి వచ్చిండు, నా అపరాధముల నిమిత్తము ఈ లోకానికి వచ్చిండు, నా కొరకు సజీవముగా తన ప్రాణాన్ని ధారపోసి సజీవ యాగంగా తిరిగి ఆరోహణమై లేచాడు. భూమి మీద ఎన్ని నామములు కలిగిన వారైతే ఉన్నారో అన్ని నామముల కన్నా పై నామము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా! ఆనాడు తురేతియ ప్రాంతములలో, మాసిదోనియా ప్రాంతములలో, ఫిలిప్పు దేశములో ముఖ్య పట్టణమైన ప్రాంతములలో పౌలు సువార్త సభను ఏర్పాటు చేసి ఈ మాటను చెప్పాడు గనకే లుదియా తన జీవితాన్ని గుర్తెరిగింది.
నా పాపముల నిమిత్తమై మరణించిన దేవుడు ఆయన. నా పాపముల నిమిత్తమై పరిశుద్ధమైన రక్తమును చిందించిన దేవుడు ఆయన. నా శాపములను తొలగించే పరిశుద్ధమైన దేవుడు ఆయనని నమ్మిన విశ్వాసముతో ఆనాడు ఆ మాట విన్న లుదియా హృదయము తెరవబడిన. హల్లెలూయా. ఆయన నమ్మిన వారు. అందుకే భక్తుడు అంటున్నాడు, భూమి మీద గొప్పవారు గాని అధికారులు గాని ఉన్నవారు గాని ఎవరైనా ఉండొచ్చు, ఒకనాటికి ప్రతి మోకాలు కూడా యేసు నామమున వంగాల్సిందే. ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక రక్షకుడని నమ్మాల్సిందే. ఎందుకో తెలుసా? నిజముగా లోక రక్షకుడు ఆయనై ఉన్నాడు కాబట్టి ఆనాడు పౌలు ప్రసంగం చేస్తూ ఉండగానే భయభక్తి కలిగిన స్త్రీ, వ్యాపారవేత్త కలిగిన స్త్రీ వినటం వలన విశ్వాసము కలిగిద్దన్న మాటను నమ్మింది. అది క్రీస్తుని గురించిన మాట ఉన్నది గనక ఆమె జీవితంలో కలిగిన శాపమంతా, క్రోధమంతా, ఆమె జీవితంలో ఉన్న మలినమైన జీవితం అంతా కొట్టివేసి ఒక ఉన్నతమైన స్థితిగతులు కలిగిన జీవితాన్ని దేవుడు లుదియాకి ఇచ్చాడు. హల్లెలూయా. మానవులంగా మన జీవితములో వ్యర్థమైన వాటిని వినుటకు మనస్సును పెడతాము గాని క్రీస్తుని గురించిన వాక్యము వస్తుందంటే చాలా మంది నిర్లక్ష్యంగా బ్రతుకుతా ఉంటారు. కానీ ఒకనాడు నిన్ను శ్రమలలో నుంచి తప్పించేది ఈ వాక్యమే. మరలా ఒకరోజు రాకడ అనేది ఒకటి ఉన్నది. రెండవ రాకడలలో యేసు క్రీస్తు ప్రభుల వారు కడుపోరం రోగగోనే మధ్యాకాశములోకి వచ్చినప్పుడు భూమి మీద కట్టబడిన ఇల్లులో భవంతులు ఏమున్నా గాని ఆ పంచవెండ్రు వాళ్ళతో లయమైపోయే దినం ఒకటి వస్తుంది. ఆనాడు భూమి మీద ఉన్న ప్రతి మానవుడు రొమ్ము కొట్టుకుంటాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయ్యో, నిన్ను గుర్తెరగలేకపోయామయ్యా, నీ మాట వినలేకపోయామయ్యా, నీ వైపు చూడలేకపోయామయ్యా, దైవ సేవకులు వాక్యం అందిస్తున్నా గాని, పరిశుద్ధ వాక్యమును మా ప్రాంతంలో విత్తినా గాని మేము నీ వైపు ఎరగలేకపోయామయ్యా అన్న పరిస్థితులు రాకమునుపే దేవుడు చెబుతున్న మాట, నా యందు విశ్వాసం ఉంచండి. వినుట వలన ఏమి కలిగిద్దంటే విశ్వాసము కలిగిద్ది. ఆనాడు భయభక్తి కలిగిన స్త్రీ, వ్యాపారంలో ఉన్నటువంటి స్త్రీ లుదియా ఆ ప్రసంగము ద్వారా పట్టబడింది. ఏ ప్రసంగం ద్వారా అయ్యా అంటే, మనస్సుని స్వరూపమును దాల్చి నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తమై యేసు క్రీస్తు ప్రభువు తనను తాను సిలువలో రిక్తునిగా చేసుకున్నాడు. తనను తాను తగ్గించుకొని మరణమగునంతగా, శిలువ మరణమగునంతగా తాను విధేయత చూపినాడని ఆమె విశ్వాసం ఉంచింది. నిజమే, యేసు క్రీస్తు ప్రభువు వారు నా కొరకు మరణించాడు, నా పాపముల నిమిత్తమై మరణించాడు, నా శాపముల నిమిత్తమై మరణించాడు. నేను రక్షణ పొందటానికి, అదిగో ఆ నరకానికి నేను పాత్రుడను కాకుండా నిత్య జీవానికి వారసుడిని కావాలని ఆయన నా నిమిత్తమై పాప పరిహార్థ బలిగా అర్పించబడ్డాడు. ఆయన నామమున ఉన్న రక్షణ నేను పొందుకోవాలన్న విశ్వాసము లుదియాకు ఆ రాత్రి కలగటం జరిగింది. బిడ్డలారా, నిజముగా మన జీవితములలో దేని మీద మనస్సు పెడుతున్నాం అన్నది చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. మానవుడు చాలా రకాలుగా వ్యర్థమైన వాటి మీద మనస్సు ఉంచుతున్నారు గాని, వినటానికి ఇష్టపడుతున్నారు గాని, ఉపయోగము లేని వాటి మీద మనస్సు పెడుతున్నారు గాని, ఉపయోగము లేని వాటి మీద వినుటకు ఇష్టపడుతున్నారు గాని, జీవము కలిగిన దేవుని మాటలు వినుటకు ఇష్టపడట్లేదు చాలా మంది. కానీ ఆనాడు లుదియా, అంతమంది ప్రసంగములు, అనేక మంది స్త్రీలు కూడి వచ్చారు గాని పరిశుద్ధ గ్రంథములో లుదియా హృదయము తెరవబడినను విలువబడింది. ఆ మాటలు వినటముతోనే లుదియా ఏమైందో తెలుసా? రక్షించబడింది. హల్లెలూయా. ఆ మాట చదువుతా చూడండి. అక్కడుండి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 15వ వచనం చదువుతున్న చూడండి, 14వ వచనం నుంచి. అప్పుడు లుదియాయు దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగుపబడిని అమ్ము తుయేతర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరెంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఆ రాత్రికి రాత్రే ప్రసంగం విన్నది. ఆ రాత్రికి రాత్రి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. సొంత రక్షకుడిగా ఆమె అంగీకరించటమే కాకుండా తన ఇంటి వారందరికీ రక్షణను కలుగజేసింది ఆమె. హల్లెలూయా.
తన ఇంటిలో ఉన్న భర్తను, పిల్లలందరికీ కూడా మారు మనసు కలిగే వాక్యమును రాత్రి ఆ కుటుంబానికి అందించబడింది బిడ్డలారా. నిజమే, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులలో ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి అనుభవాలలో ఉంటున్నారు, కానీ కుటుంబంలో ఒక మాదిరి లేని అనుభవాలతో బ్రతుకుతున్నారు. కుటుంబాలలో ఒక విశ్వాసం లేని అనుభవాలతో బ్రతుకుతున్నారు. పైకి భక్తి పరుల వలె బ్రతుకుతున్నారు, పైకి క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, కానీ ఇంటిలో ఉన్న వారికి నమ్మకమైన క్రైస్తవ జీవితాన్ని చాలా మంది కనపరచలేకపోతున్నారు. కొద్దిమంది రక్షించబడలేకపోవటానికి గల కారణం ఏమిటంటే, కొంతమంది వారి విశ్వాసాన్ని బట్టి రక్షించబడలేకపోతే, కొంతమంది నీ విశ్వాసమును బట్టి రక్షించబడలేకపోతున్నారు. నువ్వు చేసే ప్రార్థన అనుభవము, నీ నడిపింపు నచ్చక, నీ విధి విధానాలు నచ్చక చాలా మంది క్రీస్తుని ఎరగలేకపోతున్నారు. కానీ ఆనాడు లుదియా ఎరిగిందంటే, తన ఇంటి వారందరూ కూడా రక్షించబడేటట్లుగా యేసు క్రీస్తు ప్రభులు అని ఎరిగి బ్రతికింది ఆమె. ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులని పిలువబడుతున్న వారు ఉన్నారులే, కానీ ఇంటిలో ఒక మాదిరిని సంపాదించలేకపోతున్నారు, ఒక అనుభవాన్ని సంపాదించలేకపోతున్నారు. రక్షణ అనుభవం అన్నది కాడి కిందకి రాలేకపోతున్నారు. ఎక్కడొస్తుంది మిస్టేక్? ఆనాడు ఒక్క ప్రసంగం విన్న లుదియా తన హృదయము తెరవబడింది. తన హృదయము తెరవబడటమే కాక తన ఇంటి వారందరికీ రక్షణను కలుగు చేసింది. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు యేసుక్రీస్తు ప్రభువును అని ఎరిగానని చెబుతున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి బాప్తిస్మం పొందానని చెబుతున్నారు, కానీ కుటుంబాలలో మాత్రం మాదిరి రావట్లేదు. దేనికయ్యా అంటే, మీ ప్రవర్తన వారికి అడ్డుగా వస్తుందేమో, దానిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది ఎరగలేకపోవటానికి గల కారణము మీ యొక్క స్థితిగతులను బట్టి, మీ నడిపింపులను బట్టి చాలా మంది క్రీస్తుని ఎరగలేకపోతున్నారు. ఎందుకో, ఎరిగిన నీవు పరిశుద్ధంగా బ్రతకటము చేతగాట్లేదు కాబట్టి, పరిశుద్ధమైన జీవితముతో జీవించాలన్న ఆధారముగా నువ్వు నిలబడలేకపోతున్నావు కాబట్టి. నువ్వు విశ్వసించిన తర్వాత ఏ పరిస్థితుల్లో కూడా ఎంత మాత్రము కూడా క్రీస్తుకు విరోధమైన జీవితమును నీ కుటుంబములో ఏలుబడి చేయకూడదు. ఆనాడు ఒక్క మాట విన్నది లుదియా, ఇదిగో జీవము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, నీ పాపముల నిమిత్తమే, నీ శాపముల నిమిత్తమే నువ్వు నరకానికి పాత్రురాలు కాకుండా, నీ కుటుంబము, నీ భర్త, నీ పిల్లలు నరకంలో పడిపోకుండా రక్షణ పొందాలనే యేసుక్రీస్తు ప్రభుల వారు మీ కొరకు ప్రాణం పెట్టాడని మాట విన్నది లుదియా. ఆ మాట వినటము తోడనే ఆ కుటుంబం అంతటికి రక్షణను కలుగజేసింది లుదియా. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో నోటి ద్వారా ఒప్పుకున్నవాడు ఏమని, నా కొరకు ప్రాణం పెట్టాడని ఒప్పుకొని ప్రార్థన చేయు ప్రతివాడు కూడా రక్షించబడతాడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. బిడ్డలారా, గుర్తుంచుకోవాలి, నీ విశ్వాస జీవితం ఎలా ఉన్నది, నీ కుటుంబంలో నీ భక్తి అనుభవం ఎలా ఉన్నది, నీ సంఘములలో నీ భక్తి అనుభవం ఎలా ఉంటుంది, నీ నడవడికలు, నీ ప్రవర్తనలు, నీ ఆలోచనలు, నీ తలంపులను బట్టి ఎదుటి వారికి రక్షణ కలుగు చేసే రీతిగా నీ విశ్వాసములను వృద్ధి పొందుతున్నావా అన్న విషయాన్ని బాగా గుర్తెరగాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ప్రభువుని గుర్తెరగలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను బట్టే అన్యజనులలో నా నామము దూషించబడుతుంది. క్రైస్తవులను బట్టే, వేరే ఎవరిని బట్టి కాదు. క్రీస్తుని ఎరిగానని చెబుతారు, లోక సంబంధమైన పద్ధతులలో, పంటింపులలో అన్నిటిలో పాల్గొంటారు. దానిని బట్టి చాలా మంది క్రీస్తుని ఎరగలేకపోతున్నారు. పౌలు అదే అంటాడు 2:14 రోమీలకు రాసిన పత్రిక 2:14, కాబట్టి వ్రాయబడిన ప్రకారము, ఏ లేఖనాలైతే ఎలాగైతే రాయబడి ఉన్నాయో రాయబడిన ప్రకారము మిమ్మలను బట్టి కాదా అన్యజనులలో నా నామము దూషించబడుతుంది. నీ ప్రవర్తనను బట్టి కాదా, నీ ఆలోచనలు బట్టి కాదా, నీ తలంపులను బట్టి కాదా, నీ నిర్ణయాలు బట్టి కాదా, ఇంకొకరు నా వైపు చూడలేకపోతున్నారు. ఎందుకో, నువ్వు క్రీస్తుని ఎరిగానని చెబుతూ టీవీలో ముఖం పెట్టినవంటే మళ్ళీ ముఖం దియ్యవు. నువ్వు క్రీస్తుని ఎరిగానని చెబుతూ ఏ సినిమా అవుతే ఆ సినిమాకు బానిసలైపోతా ఉంటారు. క్రీస్తుని ఎరిగానని చెబుతూ ఎక్కడ ఏ డాన్స్ అగపడితే ఆ డాన్స్ దగ్గర ఉండిపోతారు. క్రీస్తుని ఎరిగానని చెబుతూ బూతులు మాట్లాడుతూ, క్రీస్తుని ఎరిగానని చెబుతూ రేగారని కార్యాలు చేస్తావు. నువ్వు నిన్ను బట్టే దేవుని నామం దూషించబడుతుంది. ఎవరినో బట్టి కాదు,
యేసుక్రీస్తు నామం దూషించబడేది. కేవలం క్రైస్తవుడిని బట్టే చాలా మంది క్రీస్తుని ఎరగలేకపోతున్నారు. కానీ ఆనాడు లుదియ ఎరిగినదంటే తన హృదయం తెరవబడింది. హృదయం తెరవబడటంతోనే తన ఇంటి వారందరికీ రక్షణ కలిగేటట్లుగా విశ్వాసములో నడిపించింది లుదియ. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి మన భక్తి అనుభవం? చాలా మంది క్రీస్తుని ఎరగలేకపోవటానికి గల కారణం ఇదే. నువ్వు ప్రార్థనకు పోతావు, నీ నోటి వెంట బూతులు ఎందుకు అంటారు? నువ్వు ప్రార్థనకే వెళ్తూ నీ నడిపింపులో మాదిరి లేదు, నీ చూపులలో మాదిరి లేదు, నీ ఆలోచనలలో మాదిరి లేదన్న సాక్ష్యమును సంపాదించుకోకూడదు. ఆ సాక్ష్యాన్ని సంపాదించుకున్నప్పుడు నిన్ను బట్టే చాలా మంది ఆయన ఎరగలేకపోతున్నారన్న విషయము నువ్వు బాగా గుర్తెరగాలి. భక్తుడు చెబుతున్న మాట అదే. క్రైస్తవుడు ఒక్కసారి క్రీస్తుని ఎరిగానని చెప్పబడిన తర్వాత మాటల్లోను, మాదిరిలోను, ప్రవర్తనలోను, ఆలోచనలోను, తలంపులోను ఎదుటి వారికి ఒక మాదిరిని చూపించే విశ్వాసిగా తయారవ్వాలి. రక్షణ లేని వారికి నిన్ను బట్టి రక్షణ పొందుకోవాలన్న ఆలోచన, నడిపింపు, విధి విధానము నీ యొద్ద నుంచి బయలుదేరాలి. ఆ అనుభవంతో బ్రతకాలండి క్రైస్తవుడంటే. దేంట్లో పడితే దాంట్లో తలదూరటం, దేంట్లో పడితే దాంట్లో కూర్చోటం, ఎక్కడ పడితే ఆడ కూర్చోటం, ఏది పడితే దాన్ని చూడటం, ఏది పడితే దాన్ని తినటం, ఏ ఆలోచనలు పడితే ఆలోచనలు తీసుకోవటాన్ని బట్టి చాలా మంది అన్యజనులలో నా నామము దూషించబడుతుంది. కానీ ఆనాడు లుదియ ఒక్క ప్రసంగం విన్నది, ఆమె హృదయము తెరవబడింది. ఆమె హృదయము తెరవబడి ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము నీ ఇంటి వారికి ఒక మాదిరికరంగా మారాలి. నీ రక్షణ అనుభవం నీ కుటుంబం అంతటికి రక్షణకరంగా మారేలా నువ్వు బ్రతకాలి. నీ కుటుంబం వరకే కాక నీ ప్రక్కనున్న వారికి కూడా ఒక మాదిరికరమైన రక్షణ అనుభవంతో నువ్వు బ్రతకాల. ఎందుకయ్యా అంటే చాలా మంది నోటి మాటలు వినపడతాయి. నీ ఇంటికి ఏదో అవసరానికి వస్తారు. అవసరానికి వచ్చినప్పుడు నువ్వు ముఖమంతా తీసిపోయి అక్కడ పెట్టినవు అనుకో, ఇలా ప్రార్థన చేస్తారు, చేసేయన్నీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏడ దూషించబడుతుంది దేవుని నామం? నిన్ను బట్టి రోడ్డు మీద దూషించబడుతుంది, నిన్ను బట్టి జనాలలో దూషించబడుతుంది. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తనను, నీ మాదిరిని ఒక ఉన్నతమైన స్థితిగతులను నడిపించుకోలేకపోతున్నావు. కానీ లుదియ అలా కాదు. ఆమె విశ్వాసం ఉంచింది, ఆమె హృదయం తెరవబడింది, నమ్మకంగా బ్రతకటం నేర్చుకున్నది. ఆమెతో పాటు ఆమె ఇంటి వారందరికీ కూడా బాప్తిస్మం పొందగలిగే కృపనిచ్చింది. ఆ అనుభవంతో విశ్వాసంతో బ్రతకాలండి. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వినుట వలన విశ్వాసము కలిగిద్ది. ఈ రోజుకి ఎన్నో ప్రసంగాలు మీరు వింటున్నారు, చర్చిలో వింటున్నారు, వీధుల్లో వింటున్నారు, సభల్లో వింటున్నారు, టీవీల్లో వింటున్నారు, యూట్యూబుల్లో వింటున్నారు. ఎన్నో ప్రసంగాలు ఈరోజు నీ కళ్ళెదురుగా, నీ మనస్సుకు ఎదురుగా వస్తున్నాయి. కానీ ఒక మాదిరిని మాత్రం నువ్వు చూపించలేకపోతే, ఒక అనుభవం కలిగిన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉండలేకపోతే, నీ ప్రవర్తనను బట్టి వేరే వాళ్ళు అబ్బో నువ్వు ప్రార్థన పరులే కదా అన్నారంటే గనక దేవుని నామము నిన్ను బట్టి దూషించబడుతుందన్న విషయము నువ్వు మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా నిన్ను బట్టి దేవుని నామం దూషించబడకూడదు. నిన్ను బట్టి ఎదుటివారు చెప్పుకునే భక్తిని నువ్వు చెయ్యాలి. అబ్బా కుటుంబం ఉందంటే ప్రార్థనలోను, విశ్వాసములోను, వాక్యములోను చక్కగా కట్టబడుతున్నారు, నాటబడుతున్నారు, అనుభవాలతో ఎదుగుతున్నారు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, హింస వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, లేమొచ్చినా, కలిమొచ్చినా, ఏమున్నా లేకపోయినా నమ్మిన దేవుని యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్నారో, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇంట్లో సమస్య ఉందంటే ఆ సమస్యను వారి వరకు పరిష్కారంగా చేసుకొని వీధుల్లోకి రాక బ్రతుకుతున్నారు అన్నట్లుగా బ్రతకాలండి. నిన్ను బట్టి, నీ విశ్వాసమును బట్టి దేవుని నామం దూషించబడేటట్లుగా నువ్వు బ్రతకూడదు. నిన్ను బట్టి అనేకులు యేసుని ఎరిగేటట్లుగా నువ్వు బ్రతుకుదువుగాక. నీ అనుభవం, నీ భక్తి, నీ రక్షణ జీవితం నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారాలి. మారాలన్న ఆలోచన, నడవాలన్న కోరిక, తపనతో నువ్వు జీవించాలి. క్రైస్తవుడిని 10 కళ్ళు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుడి మీద ఎంతో మంది చూపు నిలిచింది. ఎందుకో తెలుసా? నిన్నెక్కడ తప్పుపడదామా అని, నిన్నెక్కడ ఇబ్బందులు పెడదాం, నిన్నెక్కడ నిందల పాలు చేద్దామని. ఆనాడు దానియేలు ప్రార్థన విషయమందు తప్ప మరి దేని యందు తప్పు చేయలేదని ఉండిద్ది.
కానీ దానియేలు మీద నేరం మోపాలని చూస్తున్నారు, నింద మోపాలని చూస్తున్నారు, అవమానం చేయాలని చూస్తున్నారు, వీధుల్లో రాగాలని చూస్తున్నారు. కానీ వాళ్ళే చెబుతున్న మాట ఏందో తెలుసా? దానియేలు అన్ని విషయములలో దైవభక్తి కలుగు బ్రతుకుతున్నాళ్లే కానీ ఒక్క ప్రార్థన విషయములో తప్ప మరి దేనిలో కూడా తన మీద నింద మోపటానికి ఆస్కారం లేదు. హల్లెలూయా. ఏ విషయం దొరకట్లేదంట దానియేలుకి. చూస్తున్నారు, నిందలేద్దాం, అవమానం ఇద్దాం, హేళన చేద్దాం, రోడ్డు మీదకి లాగుదాం. ఎంతో మంది దానియేలు మీద చూశారండి. కానీ దానియేలు గురించి చెబుతున్న మాట ఏమిటంటే ఒక్క ప్రార్థన విషయంలో తప్ప మరి దేనిలో కూడా లోపము లేనివాడు దానియేలు. ఇక ప్రార్థన విషయంలో ఏమనేస్తారు? ఇక ప్రార్థన విషయంలో నింద వేస్తున్నారంటే వాళ్ళకు తెలియకే వేస్తున్నారు. అజ్ఞానులు కనుక, బుద్ధిహీనులు కనుక, ప్రార్థన అంటే ఇష్టం లేక అజ్ఞానం ఆలోచనతో బ్రతికేవారు అలా నిందలేస్తూ ఉంటారు. కానీ నీ విశ్వాస జీవితం మాత్రము వినుట వలన విశ్వాసం కలుగుతుందన్న విషయంతో నువ్వు బ్రతికినట్లయితే అనేకులకు రక్షణకరంగా నువ్వు బ్రతకాలి, మారాలి. ఒక్క మాట విన్న లుదియా హృదయము తెరవబడింది. ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. యేసుక్రీస్తు ప్రభులు వారిని గుర్తెరిగింది ఆమె. నా కోసం ప్రాణం పెట్టిండేనా? నా పాపముల నిమిత్తం చనిపోయిన దేవుడు ఈయన ఒక్కడే, నా శాపముల నిమిత్తం చనిపోయిన దేవుడు ఈయన ఒక్కడే. మరలా పునరుద్ధానుడై సమాధులలో ఖాళీ అయిన సమాధి ఏదన్నా ఉందంటే భూమి మీద నజరేయుడైన యేసుక్రీస్తు సమాధి ఒక్కటే. ఆ పునరుద్ధానైన దేవుడును నేను ఎరిగానంటే నా ధన్యతని తాను రక్షణ పొందుకున్నది, తన కుటుంబానికి కూడా రక్షణను కలుగజేసింది లుదియా. నీ మటుకు నువ్వు విని వెళ్ళిపోవటం కాదు విశ్వాసం అంటే. నీ మటుకు నువ్వు వచ్చి ఏదో వింటున్నా వెళ్ళిపోతున్నావు అన్నట్లుగా ఉండకూడదు ప్రార్థన. నువ్వు అనేకులకి మాదిరికరమైన విశ్వాసిగా నువ్వు బ్రతకాలి. నిన్ను బట్టి అనేకులు యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తెరిగేటట్లుగా నువ్వు జీవించాలి. మొన్న ఈ మధ్య ఒక ప్రాంతానికి నేను వివాహం చేయటానికి వెళ్ళినప్పుడు క్రీస్తుని ఎరిగి బాప్తిస్మం పొంది ఒక నిశ్చలమైన హృదయంతో బ్రతుకుదామన్న ఆలోచన కలిగిన వారే నానా రకాల అసభ్యకరమైన స్థితిగతులను నిలిచిపోయారు. ఇప్పుడు బయట ఉన్న వ్యక్తులు సేవకులమైన మా ముఖమును పట్టుకుని అనే మాట ఏందో తెలుసా? వాళ్ళ ప్రార్థన పనులు మేమా? ప్రభువుని ఎరిగిన వాళ్ళు వాళ్ళ మేమా? మెదలకుండా మేమెట్టా ఉన్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు? డీజేల దగ్గర డాన్సులు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? డీజేల దగ్గర డాన్సులు వేస్తున్నారు. ఎవరు? క్రైస్తవులు, క్రీస్తుని ఎరిగానని చెబుతున్నవారు. మిమ్మల్ని పట్టే కదా అన్ని జనులలో నా నామము దూషించబడుతుంది. సేవకులు నేను మొక్కం చిన్నబుచ్చుకున్నాం. ఇద్దరు సేవకులు కూడా తల కిందగేసి ఏం చేయాలో అర్థం కాలేదు. భద్రాచలం ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. నిన్ను బట్టి దేవుని నామాను అవమానపరచబడిందంటే నీకు శాపము కలిగింది, జాగ్రత్త. నీకు రక్షణ ఇచ్చింది దేవుడు నువ్వు పరిశుద్ధంగా బ్రతకటానికి, నిన్ను బట్టి అనేకులు ప్రభువుని ఎరిగేటట్లుగా జీవించటానికి. నీకు ఇచ్చిన రక్షణ వట్టిది కాదో. నువ్వు ఎరిగిన దేవుడు గొప్పవాడు. నిన్ను బట్టి అనేకులు దేవుణ్ణి దూషించేటట్లుగా ఏ విశ్వాసి బ్రతకూడదు. లైవ్లో వర్తమానం వింటున్న వారైనా ఇక్కడ కూర్చున్న వారైనా సరే. లుదియా అలా లేదు. లుదియా తెరవబడింది, తన హృదయము తెరవబడింది. దేని బట్టి అంటే పౌలు చెప్పుచున్న మాటను బట్టి. ఈరోజు ఎన్నో మాటలు నువ్వు విన్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మాట వింటున్నావు, కానీ మాటను మాత్రం విశ్వాసంలోకి నడిపించుకోవట్లేదు. నీవు భయం కలిగిన అనుభవాలతో బ్రతకాలండి. నీ కుటుంబంలో నీవు ఒక మాదిరిగా నిలబడాలి. సమాజంలో ఒక మాదిరికరమైన విశ్వాసిగా నువ్వు అగపడాలి. అటువంటి విశ్వాస జీవితాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు దేవునికి మహిమ కలిగిద్ది. అనేకులు నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి సంతోషిస్తారు. లేని ఎడల మన ప్రవర్తనను బట్టి ఒకవేళ దేవుని దూషిస్తారేమో జనులు, జాగ్రత్త. మన అవిధేయత దేవునికి అవమానాన్ని తెచ్చిపెట్టిద్దేమో, జాగ్రత్త. మన నిర్లక్ష్య జీవితం, మన అవివేక హృదయాన్ని బట్టి, మన స్వభావమును బట్టి దేవుని నామానికి అవమానము కలిగిద్దేమో, జాగ్రత్త. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనాన్ని చదవండి ఒకసారి.
యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన ఒక స్త్రీ యొక్క మాటను బట్టి ఆ వీరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరే. ఎవరేమా? సమరయ స్త్రీ, పాపములో ఉన్న స్త్రీ, వ్యభిచారములో ఉన్న స్త్రీ, అక్రమ సంబంధాల మధ్యలో బ్రతుకుతున్న స్త్రీ, భర్త ఉండగానే ఇంకొక భర్తను అంటబెట్టుకుని బ్రతుకుతున్న స్త్రీ, కట్టుకున్న భర్త ఉండగానే వేరొకరి మీద వ్యామోహం పొందిన స్త్రీ ఏమే. ఇటు ఇంట్లో భర్తను మోసం చేస్తూ, కుటుంబీకులను మోసం చేస్తూ బ్రతుకుతున్న స్త్రీ ఒకరోజు నీళ్లు తెద్దామని బావి యొద్దకు వెళ్ళింది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎదురయ్యిండు. అక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారిని కలుసుకుంది. నేనిచ్చే నీళ్ళు త్రాగువాడు మరి ఎన్నటికి నీ దప్పిగొనడు అన్నారు. ఆ మాట అనటంతో నా సమరయ స్త్రీ, అయ్యా మరెన్నటికి నేను దప్పిగొనకుండునట్లుగా ఆ నీరును నాకి, ఆ జీవజలపు ఓటను నాకి అయ్యా అని చెప్పేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు అడిగిన మాట, నేను నీకు ఇస్తాను గాని నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అని చెప్పేసి అన్నప్పుడు ఆమె చెప్పిన మాట, నాకు భర్తే లేడన్నది. నాకు భర్తే లేడన్నది. చాలా మంది యథార్థతను ఒప్పుకోలేరు. నీకున్న పరిస్థితిని నువ్వు ఒప్పుకున్నప్పుడు నీకు మేలు జరిగిద్ది. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏదైనా రోగం వచ్చిందంటే డాక్టర్ దగ్గరకు పోతే నీ సమస్య చెప్పకుండా నీకు మందులు ఇస్తాడా? ఈడు నీ సమస్య మొత్తం చెబితేనే వాడు నీకు మందులు ఇస్తాడు. అది తలనొప్పి అయినా, కీళ్ళనొప్పి, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. ఈ లోక సంబంధమైన వైద్యుడి దగ్గర ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే, నీకు రక్షణ ఇచ్చిన దేవుడు, కృపనిచ్చిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని దగ్గర నువ్వు నమ్మకంగా బ్రతకటం నేర్చుకోవాలా. ఆనాడు ఆ స్త్రీ చెప్పింది, నాకు భర్త లేడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడున్నవాడు 5వ వాడు. ఎన్నోవాడంట? 5వ వాడు ఇప్పుడున్నవాడు. నీకు భర్త లేడంటావేంటి? ఒకటి తర్వాత ఒకడిని మోసం చేసుకుంటా, కట్టుకున్న భర్తను మోసం చేసుకుంటా, సమాజాన్ని మోసం చేసుకుంటా, కుటుంబీకులను మోసం చేసుకుంటా, నీ వ్యభిచార అక్రమ సంబంధాలు ఎవరికి తెలియవనుకుంటున్నావా? ఇప్పుడు నీకున్నవాడు 5వ వాడు, పోయి వాడిని తీసుకురా అంటంతోనే ఆమె యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందింది. ఎలాగో తెలుసా? వినుట వలన విశ్వాసము కలిగినది గనక ఆమె అక్కడికక్కడే పశ్చాత్తాపపడింది. అయ్యా, నేను పాపిని ప్రభువా, దోషురాలినయ్యా, విపరీతమైన పాపపు స్వభావంతో బ్రతుకుతున్నానయ్యా అని తన స్వభావమును మార్చుకొని అక్కడికక్కడ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆమె వెళ్ళి ఒక్క మాట చెప్పింది. ఊర్లో అనేకులు, సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎక్కడి నుంచి వచ్చింది? మొదటిగా ఆమె వినటాన్ని బట్టి వచ్చింది. ఒక్క ప్రసంగం విన్న సమరయ స్త్రీ రక్షించబడింది. అనేకులకి రక్షణకరంగా మార్గాన్ని చూపించింది ఆమె. ఒక్క ప్రసంగం విన్న లుదియా తన కుటుంబం అంతటిని రక్షించుకున్నది. ఈరోజు సంవత్సరాల తడబడి నువ్వు వాక్యం వింటున్నావు కానీ అనేకులకు మాదిరికరంగా మాత్రం బ్రతకలేకపోతున్నావు. నిన్ను బట్టి అవమానించకూడదు దేవుని నామం, నిన్ను బట్టి దేవుని నామం దూషించబడకూడదు. ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి. ఆ రోజు సమరయ స్త్రీ చెప్పిన తర్వాత సమరయులందరూ కూడా యేసు ప్రభుని బలవంతం చేసి 2 రోజులు ఉంచుకొని 2 రోజులు సభలు ఏర్పాటు చేసుకున్నారు. హల్లెలూయా. 2 రోజులు సభలు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, చూడండి ఒక మాట 42వ వచనం చదవండి. మా మటుకు మేము విని అది ఏన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని మేమే నమ్ముచున్నామని. హల్లెలూయా. నిన్ను చెప్పమంటే చెబుతూ దేవుడంట నిన్ను ఎవరన్నా అడిగారనుకో, ఎందుకు యేసు ప్రభు విషయంలో, యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటి, ఎందుకు నమ్మావు, ఎందుకు విశ్వాసం ఉంచావంటే ఆయన దేవుడంట, ప్రాణం పెట్టిండంట, లెగిసిండంట, శాపాలు బాపిండంట అంటానే కాడే ఉంటావు నువ్వు. ఇంకా
నమ్మిన సంగతిని మర్చిపోతూ, విశ్వాసం ఉంచింది మర్చిపోతూ, విన్న వాక్యాన్ని మర్చిపోతూ, బలమైన వాక్యాన్ని మాట్లాడింది మర్చిపోతే ఇంక అంటా అనటానికి కాదు దేవుడు ఉన్నది. ఆయన నిజముగా లోకరక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. లోకరక్షకుడు ఆయన. లోకములో ఉన్న ప్రతి మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. ఒక కులము, ఒక మతము, జాతి, రంగు, భేదము, వర్గము తేడా ఏమీ లేదు. మానవుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మనుష్యుడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి మనిషి కొరకు ప్రాణం పెట్టిండు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ రక్షకుడిని నమ్మి విశ్వాసం ఉంచింది సమరయ స్త్రీ. అయ్యో, నేను నిజంగా పాపములో ఉన్నాను, నా భర్తను నేను మోసం చేసుకొని బ్రతుకుతున్నాను, నా అత్తను నేను మోసం చేసుకొని బ్రతుకుతున్నాను, నా కుటుంబాన్ని నేను మోసం చేసుకొని బ్రతుకుతున్నాను, నా శాపమున్న ఖచ్చితమైన జీవితాలలో నేను బ్రతకటము ఇష్టము కాదు, నేను నరకం పోవటం నా దేవుని చిత్తము కాదు అని గుర్తెరిగిన సమరయ స్త్రీ అక్కడికక్కడ పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించింది. ఆమె అంగీకరించింది. అనేకులను యేసు ప్రభు త్రిప్పటానికి ఒక మాదిరికరముగా సమరయ స్త్రీ బ్రతికింది. ఆమె అప్పుడు చేసిన పొరపాటు మరల జీవితంలో ఎక్కడ కూడా ఆమె పాపం చేసినట్లుగా లేదు. కానీ ఈరోజు క్రైస్తవులు బాప్తిస్మం పొందారు, ప్రభువుని ఎరిగారు, గుర్తెరుగుతున్నారు, కానీ చేయరాని పాపాలు చేస్తున్నారు, చేయరాని కార్యాలు చేస్తున్నారు, చూడరాని కార్యాలు చేస్తున్నారు, నిలబడలేని స్థలాల్లో నిలబడుతున్నారు. కనుకునే చాలా మంది యేసు క్రీస్తు ప్రభుల వారిని గుర్తెరగలేకపోతున్నారు. దేనికి? నువ్వెరిగి ఎరగబడింది ఏముందిలే, మేము వచ్చి ఎరగబడాల్సింది ఏముంది, మీరు ఎరిగి చేసిందేముంది, మీరు తెలుసుకొని చేసిందేముంది, మీరు ప్రార్థన చేసి ప్రయోజనం ఏముంది, మేము చేయకపోయిన ప్రయోజనం ఏముంది? ఎవరిని బట్టయ్యా ఎరగలేకపోతున్నారంటే చాలా మంది ఏదో తప్పులు మోపుతూ ఉంటారు. లేదు లేదు లేదు, ఒక దైవ సేవకుడిగా నేను చెబుతున్నా, క్రైస్తవులను బట్టే చాలా మంది క్రీస్తుని ఎరగలేకపోతున్నారు. ఎందుకో? వారి ప్రవర్తనలు, వారి ఆలోచనలు, వారి తలంపులు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ బుద్ధి, వాళ్ళ స్వభావాలు మారినట్లుగా బ్రతుకుతారు, కానీ మారరు. నోటి మాట మారదు, ప్రవర్తన మారదు, ఆలోచనలు మారవు, తలంపులు మారవు. తాగే దగ్గర త్రాగుడు, తినే దగ్గర తిండి, ఆడే దగ్గర అబద్ధాలు, చేసే దగ్గర చేసేవి, వీటన్నిటిని బట్టి దేవుని నామము దూషించబడుతుంది. నిన్ను బట్టి అనేకులు యేసయ్యను ఎరగలేకపోతున్నారు. నువ్వేం తెచ్చుకోవాలి తెలుసా? పౌరుషం తెచ్చుకోవాలి. నిజమే కదా, నా బుద్ధిని బట్టే కదా నా భర్త యేసయ్య వైపు ఎరగలేకపోతున్నాడు. నా ప్రవర్తనను బట్టి నాలో ఇంకేమైనా లోపము, శాపగ్రస్తమైన జీవితం ఏమన్నా ఉందా? నా కుటుంబం అంతా రక్షించబడింది, కానీ ఇంకా మార్పు లేని బ్రతుకులలో మేమేమన్నా బ్రతుకుతున్నావా? మమ్మల్ని ఎందుకు అనవసరంగా ప్రజలు ఇలా దూషిస్తున్నారు? దేవుని నామాన్ని అవమానపరచబడుతుందంటే ఇంకా మా విశ్వాసములు ఏమన్నా తప్పు జారిపోతుందా? మమ్మల్ని బట్టి ఇంక ఎందుకు యేసుక్రీస్తు ప్రభులని ఎరగలేకపోతున్నారు? ఎరగలేకపోవటానికి గల కారణం మాలో ఏదన్నా అడ్డుగా ఉన్నదా అన్న విశ్వాసమును నువ్వు కలిగిన దానివైతే నీ కుటుంబం నిశ్చయంగా రక్షించబడింది. నుదియ ఒక్క ప్రసంగంతో తన జీవితం మార్చబడింది. సమరయ స్త్రీ ఒక్క మాటతో తన జీవితం మార్చబడింది. నపుంసకుడు ఫిలిప్పు వెళ్ళి వాక్యం చెప్పాడు, ఒక్క ప్రసంగానికి బాప్తిస్మం పొందాడు. రథం మీద ప్రయాణం చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. అదిగో నపుంసకుడు వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించంటే ఫిలిప్పు ప్రయాణమైన నపుంసకుడిని ఎదుర్కొన్నాడు. ఒక్క ప్రసంగానికి నపుంసకుడు, ఇదిగో నీళ్ళు ఇక్కడుండగా నాకు బాప్తిస్మం ఇవ్వటానికి నీకేమన్నా అడ్డా అని ప్రశ్న ఇచ్చాడు. ఈరోజు ఎన్ని ప్రసంగాలు విన్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని ప్రసంగాలు వింటున్నారు? నిన్ను బట్టి ఎందుకు రోడ్ల మీద దేవుని నామా దూషించబడుతుంది, గృహాలలో దూషించబడుతుంది, వీధులలో దూషించబడుతుంది? అది దేవునికి మహిమ తెచ్చిపెట్టదు బిడ్డలారా, జాగ్రత్త. ప్రాముఖ్యంగా నీ విశ్వాసాన్ని బట్టి అనేకులు ప్రభు తట్టు తిరిగేటట్లుగా నువ్వు బ్రతుకు. అది విలువైంది. వినుట వలన విశ్వాసము కలిగిద్ది. ఆనాడు లుదియ విన్నది. ఒక్క ప్రసంగానికి తన కన్నీరు మున్నీరైపోయింది.
తన జీవితాన్ని మార్చుకోవటమే కాక తన పిల్లలను, తన భర్తలు, ఇంటి వారందరితో సహా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. చెరసాల నాయకుడు పౌలును రేత్రి పిలుచుకొని వాక్యాన్ని విన్నాడు. చెరసాల అధిపతి రేత్రే పిలుచుకొని చెరసాలు బద్దలవటంతోనే పౌలు శిలలో బంధించబడినప్పుడు వాళ్ళ స్తుతి పాటలు పాడినప్పుడు బంధకాలు తెగిపోయి చెరసాలు సంఖ్యలు తెగిపోయాయి. ఆ నాయకుడు చనిపోదాం అనుకున్నప్పుడు పౌలు బిగ్గరగా చెబుతాడు, నువ్వేమి చనిపోవాల్సిన లేదు, మేము ఇక్కడే ఉన్నాం అన్నట్టునే వెంటనే వాళ్ళని రాత్రి పిలుచుకున్నాడు చెరసాల నాయకుడు అధిపతి. ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వాక్యం విన్నాడు. ఆ రాత్రి మధ్యరాత్రి ఆ కుటుంబం అంతా రక్షించబడింది. హల్లెలూయా. ఆ రాత్రే రక్షించబడిందండి. మధ్యరాత్రిలో బాప్తిసం ఇచ్చిండు పౌలు. ఈరోజు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ దారి తప్పుతుంది, ఎందుకు అనేక సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తున్నా కానీ కొందరినన్న ప్రభు తట్టు త్రిప్పలేకపోతున్నామంటే మన ప్రవర్తన చాలా మందికి అడ్డుగా వస్తుంది. మన నోటి మాట, మన ఆలోచనలు, మన తలంపులు, మన నిర్ణయాలు, నువ్వు చూసే చూపులు, నడిచే నడక, ప్రతి విషయము కూడా పవిత్రత దాల్చితే గనక ఈ పాటికి ఎంతో మంది ప్రభువును గుర్తెరిగే వాళ్ళే. ఎరగలేకపోవటానికి గల కారణం నీవే అనుకోవాలంతేక. క్రైస్తవుడు అవిశ్వాసమును బట్టి ఎంతో మంది క్రీస్తుని ఎరగలేకపోతున్నారు. చెబుతున్నారు, వాళ్ళు ఎరిగారు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారయ్యా ప్రశ్నించే అంత స్థాయిలో ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? క్రైస్తవ ఎదుటివారు ప్రశ్నించే స్థాయిలోకి వచ్చేసింది. వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంట్లోకి పోయి మీరు చూడండి అంటే చూస్తే తెలుస్తుంది. బయటకు వచ్చాక అందుకే అక్కడ అయిపోతుంది. ఇక దేవుని నామము చక్కగా దూషించబడుతుంది. దయచేసి క్రీస్తుని ఎరిగిన నీ కుటుంబములలో దేవునికి నమ్మకంగా బ్రతకటం నేర్చుకోండి. ప్రసంగం అన్ని జనులు కాదు, క్రైస్తవుడికే. మొదటిగా నువ్వు మారినప్పుడు ఎదుటివాడు మారతాడు. నువ్వు సరిగ్గా ఉంటే నీ కుటుంబీకులు మారతారు. నీ పరిస్థితులు, స్థితిగతులు కరెక్ట్గా ఉంటే నీ ఎదుట ఎంతో మంది క్రీస్తుని ఎరుగుతారో. మొదటిగా మారాల్సిన వాడు ఎవడంటే క్రైస్తవుడే మారాల. నువ్వు నేను మార్పు చెంది అనేకులకి మాదిరికరంగా అగపడాలి. ఆనాడు సమరయ స్త్రీ మారింది, అనేకులకు రక్షణగా నిలబడింది. ఈరోజు ఎందుకు ఎరగలేకపోతున్నారయ్యా అంటే నిన్ను బట్టి. నువ్వు నమ్మకంగా మనస్సు పెట్టి ఆలోచన చేస్తే తప్పనిసరిగా నీకు తెలిసింది. నిజమే కదా, ఒకరోజు నా నోటి మాటను బట్టే చాలా మంది దేవుని నామాన్ని దూషించారు. నా కుటుంబ గొడవలను బట్టి, నా ఇంట్లో సమస్యలను బట్టి, నా ప్రతీకారాలను బట్టి, నా అంశాలను బట్టి నానా రకాలుగా నా దేవుణ్ణి నేను దూషించేటట్లుగా నేను బ్రతికాను. ఒక్కలు కాదు, ప్రతి వారి జీవితంలో తప్పనిసరిగా ఈ ఎక్స్పెరిమెంట్ ఉండిద్ది. ప్రతి వారి జీవితంలో ఉండిద్ది తప్పనిసరిగా. కానీ ఈ రాత్రి మనం తీసుకోవాల్సిన తీర్మానం, నన్ను బట్టి నా దేవునికి మహిమ కలగాలి, నా కుటుంబాన్ని బట్టి నా దేవునికి మహిమ కలగాలి. అలా కలగాలంటే నేను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, ఒక మాదిరికరమైన జీవితంతో నేను బ్రతకాలి. లుదియ తన కుటుంబంతో నమ్మకంగా బ్రతికింది దేవుని యందు. సమరయ స్త్రీ ఒక్కసారి పాపం చేసిందని తెలుసుకున్నది, మరల జన్మలో పాపము చేయలేదు, పాపానికి తావివ్వలేదు. చెరసాల నాయకుడు అధిపతి రాత్రే విశ్వాసం ఉంచింది. ఎన్నెక్కడి నుంచి కలుగుతున్నాయి అంటే వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తుని గురించిన మాట ఉన్నది. నీ జీవితంలో దేవుడు ఎన్నో ప్రసంగాలు నీకు అప్పగించిండు. నువ్వు వింటున్న ప్రసంగాన్ని బట్టి నువ్వెంత విశ్వాసం కలిగి ఉంటున్నావో లోకములో ఉన్న ప్రజలకు తెలిసిద్ది. జాగ్రత్త. ఇకనైనా ఒక మాదిరికరమైన అనుభవాల్లోకి రండి. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నువ్వు చేస్తున్న పనులను బట్టి, ప్రవర్తన బట్టి, ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి, నోటి మాటను బట్టి అనేకులకి మాదిరికరమైన విశ్వాసాన్ని సంపాదించు. దేవునికి మహిమ తెచ్చిపెట్టు. నిశ్చయముగా కృపను దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు లుదియ తను రక్షించబడింది, తన ఇంటి వారందరిని రక్షించుకుంది. ప్రార్థన చేయాలి.
నీ కుటుంబం కొరకు, నీ కుటుంబీకుల కొరకు, నీ బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు, ప్రజల కొరకు, గ్రామం కొరకు అనేకులు ప్రభువును గుర్తెరిగేటట్లుగా నువ్వు బ్రతుకుదువుగాక. ఆ అనుభవాల కృపలో నిశ్చయముగా దేవుడు ప్రతి వారిని నిలబెట్టునుగాక. మన ప్రవర్తన, మన మాదిరి, మన ఆలోచనలు దేవునికి మహిమకరముగా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందండి. ప్రతివారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వినుట వలన విశ్వాసము కలిగింది,